అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం భార్య యొక్క పాత్ర మరియు ప్రాధాన్యతలు ఏమై ఉండాలి మనం చూసి వస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇదే కుటుంబ వ్యవస్థలో మరి యొక్క భాగమైనటువంటి భర్త యొక్క పాత్ర ప్రాధాన్యతలు కుటుంబ వ్యవస్థలో ఏమై ఉండాలి, మరి ముఖ్యంగా భార్య విషయంలో అనేటటువంటి ఆ ధ్యానాన్ని ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకునబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకొనబోతా ఉన్నాం. మొదటగా ఈ కుటుంబ వ్యవస్థలో భర్త యొక్క పాత్ర, వారి ప్రాధాన్యతలు ఏమై ఉండాలి. నేటి దినాన దేవుడు లేదా దేవుని వాక్యం నిర్వచిస్తున్నటువంటి భర్త పాత్ర ఈ రోజున ఈ మోడర్న్ వరల్డ్లో ఇప్పుడే కాదండి, ఆది నుంచి కూడా ఏ విషయంలో మానవుడు తన భర్త పాత్రలో మిస్ అయిపోతూ ఉన్నాడు, తప్పిపోతూ ఉన్నాడో ఆ విషయాన్ని కూడా మనము గుర్తించబోతా ఉన్నాం. నేటి దినాన చాలా విచారకరమైనటువంటి విషయము ఏమిటి అనేది గనక ఇక్కడ ఆలోచిస్తే, స్త్రీలను కేవలము ఒక లైంగిక వస్తువులుగా వారి యొక్క కామ కోరికలు తీర్చుకొనడానికి వరకే పరిమితము చేయడము. ఆలోచించండి, నేటి దినాన కూడా ఎన్నో అవాంతరాలు, ఏ వయస్సు భేదము లేదు. వార్తలలో మనం చూచినట్లయితే ఇటువంటిది ఆనాటి నుంచి కూడా కొనసాగుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. నోవాహు కుమార్తెలు చేసినటువంటి పాపమును మనం చూడలేదా? ఇంకా మనము సొదోమాలో ఉంటున్నటువంటి హోమోసెక్షువాలిటీ యొక్క పాపమును మనము చూడలేదా? అలాగే యాకోబు కుమార్తె దీనా విషయంలో షెకెము వారు జరిగించినటువంటి ఆ పాపమును మనము చూడలేదా? కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో మరి ముఖ్యంగా ఈ లైంగిక అనైతికత ఒక పెను సవాలుగా మిగులుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి స్త్రీ యొక్క లైంగిక వస్తువు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి అనేది ఆ విషయము కాదండి. ఇక్కడ స్పష్టముగా గుర్తించాల్సినటువంటి విషయము, దేవుడు భార్యను ఒక దైవిక మూలము కొరకు, ఉద్దేశము కొరకు జవాబుదారీతనమును కలిగి ఉండటానికి ఇన్స్టాల్ చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థలో భార్యను ఆ విధముగా ఆయన నిర్మించాడు. అంతేగాని ఒక లైంగిక వస్తువుగా చూడడానికి కానే కాదు. సాతానుడు ఏదైనా ఈ కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నము చేయడానికి మొదటగా వాడు వాడేటటువంటి టూల్, రాయి ఏదైనా ఉంది అనంటే ఈ లైంగిక అనైతికతే. ఇంటి దినాన అనేక కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోవడానికి గల ముఖ్య కారణము ఈ లైంగిక అనైతికత. ఎందుకనంటే
పురుషుడికున్నటువంటి ఆ కామ కోరికల ద్వారా సాతానుడు ఈ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేయడానికి చేసేటటువంటి ప్రయత్నముగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈనాడు దేవుని వాక్యం పురుషులకు, భర్తలకు హెచ్చరిస్తున్నటువంటి మాట గనక ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధమైనటువంటి ప్రేమతో వారు ప్రేమించాలి, ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, దేవుడు సంఘమును ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విధముగా ప్రేమించాలి అనేటటువంటి మాట ఈనాడు మనం గ్రహించినట్లయితే, ఎందుకు ప్రేమించాలి అనేటటువంటి మొదటి మాటలలోనే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది. బికాస్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్. ఈ మాటను మనం గ్రహించాలి. ఇంకా ప్రేమలో ఉంటున్నటువంటి వివిధ కోణాలను మనము ముందు ముందు చూడబోతా ఉన్నాము. కాబట్టి పురుషులు నేటి దినాన గ్రహించాల్సినటువంటి విషయము, వారి యొక్క భార్యలను ప్రేమించాలి. ఇక్కడ దీనికి పరిమితులు, బౌండరీస్ అంటూ ఏమీ లేవండి. ఆ విధంగా దేవుడు ఒకవేళ బౌండరీస్ నిర్మించుకొని వీరిని మాత్రమే నేను ప్రేమిస్తాను అని అంటే నేటి దినాన ఆ లిస్ట్లో, ఆ బౌండరీస్లో మనం ఉండేవాళ్ళమా? ఇట్ ఈస్ అ బౌండ్లెస్ కైండ్ ఆఫ్ లవ్. అట్టి విధమైనటువంటి పరిమితులు, ఏమంటారు, ఆ బౌండరీస్ లేనటువంటి ప్రేమను భర్త తన భార్య ఎడల కలిగి ఉండవలసినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం దీన్ని ఏ ప్రేమతో పోలుస్తూ ఉన్నాడు? దైవికమైనటువంటి ప్రేమతో పోల్చడము ఎంత ఉన్నతమైన విషయమో ఇక్కడ మనం ఆ దైవికమైనటువంటి ప్రేమ భర్తలు వారి భార్య ఎడల చూపించాలనేటటువంటి విషయము. ఈ ప్రేమ ఎట్టి విధముగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తే, మొదటగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆర్డర్ అంతా కూడా ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నటువంటి ఆర్డర్ను నేను ఫాలో అవుతాను. ఈ విషయాన్ని గమనించాలి. ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కొరకు ఏమి చేశాడు చూద్దామా? 27వ వచనంలో, 25, 27 వచనం కలిపి ఉన్నాయి. చివరి భాగంలో అంటాడు కదా, దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్. అంటే ఈ సంఘమును ఎంతగా ప్రేమించాడు అనంటే తన్ను తాను యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. ఇంకా ఆ లైక్నెస్, ఆ ప్రేమను గనక ఒకవేళ మనం గుర్తించగలిగితే, ఇదే అపోజిట్ అయిన పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఇంకా వివరిస్తాడు కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి అంటాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇందులో ప్రేమ కనబడటం లేదా? త్యాగము కనబడటం లేదా? ఈనాడు గుర్తించాల్సినటువంటి సత్యము అట్టి విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ. నేటి దినాన్ని ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే, పురుషులకు ఆకలేస్తే బయట తినేసి వస్తారు, మరి భార్య ఇంట్లో తింటుందో లేదో, ఏం వండుకుందో లేదో అనేటటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ, అవగాహన లేదు. అంటే తిండిలోనే నీ యొక్క బుద్ధి బయట పెట్టేస్తే ఇంకా నువ్వు త్యాగపూరితమైన ప్రేమ విషయంలో ఏ విధంగా నువ్వు కట్టుబడి ఉంటావు? ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నేటి దినాన స్త్రీలు వారికి ఏమైనా రోగము, బలహీనత కలిగితే ఏం చేస్తారండి? తల్లిగారింటికి పంపించేస్తారు. అందుకొరక నీకు వివాహ వ్యవస్థలోకి ప్రవేశింపజేసింది దేవుడు. అది నీ బాధ్యత కాదా? నీ యొక్క భార్యను దగ్గరుండి తాను, అంటే ఆమె అంత ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆమె యొక్క యంత్రము నీ కొరకు పనిచేయడానికి,
ఆమె షెడ్ కంటే ఆ బలహీనత కలిగినప్పుడు తల్లిగారింటికి పంపించేయడమా నీ బాధ్యత? ఇదేనా త్యాగపూరితమైనటువంటి ప్రేమ? నేటి దినాన గ్రహించుకోవాలి. ఈ త్యాగపూరిత ప్రేమలో దేవుడు సంఘము కొరకు క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈనాడు నీ యొక్క అందుకనే వివాహ ప్రమాణాల్లో మనం ఆలోచిస్తే మరణము మనలను ఎడబాపు వరకు అంటాడు. అంటే ఎంతగా ప్రేమించాలి అనంటే కొంతమంది నిజంగా వృద్ధ దంపతులను చూస్తా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. భర్తకు భార్య అంటే ఇరువురు కూడా జంట పక్షుల్లాగా కలిసి వెళ్తా ఉంటారు. అన్ని విషయంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు నడుస్తుండడం నిజంగా చాలా అటువంటి వారు నేటి దినాన యవనస్తులైనటువంటి మనకు మాదిరికరమని మనం గుర్తించాలి. ఎన్ని సంవత్సరాల వారి వైవాహిక జీవితం ఏ విధంగా కొనసాగింది? ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, భర్త ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమను భార్య ఎడల చూపించు. ఇది దేవుని వాక్య విధానమైనటువంటి ఆ తీరు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఈరోజు ఒక ప్రశ్న వేయాలండి భర్తలకు. ఇట్టి త్యాగపూరితమైనటువంటి ప్రేమ నీ భార్య ఎడల నీవు కలిగి ఉంటా ఉన్నావా? ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము మ్యూచువల్ కన్సర్న్ లేదా క్విడ్ ప్రోక్యో లాగా. అంటే నాకు లాభకరమైతే నేను ప్రేమిస్తాను, లేకపోతే అటువంటిది ఏది కాదు. నో బౌండరీస్, నో లిమిటేషన్స్. ఆలోచించాలి. అక్కడ కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడదీయబడుతున్నటువంటి ఆ క్రమంలో కూడా ఇరువురు దొంగలు మొదట హేళన చేశారు. ఎప్పుడైతే ఒక దొంగ నేడు నీవు అక్కడ మనం గమనించినట్లయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని మనకు చెప్పగానే ఇమీడియట్లీ గాడ్ ఎక్స్టెండ్ హిస్ లవ్. అప్పటి వరకు ఆయన ఏం మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే ఆ దొంగ ప్రాధేయపడ్డాడో నేడు నీవు నాతో కూడా అదే అండి త్యాగపూరిత. అక్కడ ఆయన కల్వరి సిలువలో చనిపోతూ కూడా ఆ దొంగను పాపము నుంచి విమోచన కలిగించినట్లుగా ఆయనకు అక్కడ స్పష్టంగా ఆ రాజ్యంలో స్థానం కల్పిస్తున్నట్లుగా మనం గుర్తించగలం. అదండి అంటే భర్తగా నీవు చనిపోతూ కూడా, చనిపోయేంతకు కూడా, చనిపోయే పరిస్థితి ఏర్పడేటటువంటి క్రమం వచ్చినా కూడా నీ భార్యను ప్రేమించబద్దులవై ఉంటావు. అట్టి విధమైనటువంటి ప్రేమను నీవు నీ భార్య ఎడల త్యాగపూరితమైనటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉంటావు. రెండవదిగా పరిశుద్ధపరిచేటటువంటి ప్రేమ, ప్యూరిఫైయింగ్ లవ్. ఆలోచించండి అక్కడ ఏం చెప్తా ఉన్నాడు 27వ వచనంలో అక్కడ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఈనాడు భార్యలో 100% పర్ఫెక్ట్ కాదు. ఆలోచించండి, సంఘముగా నేటి దినాన వీఆర్ ఆల్ పర్ఫెక్ట్ కాదు. బట్ గాడ్ స్టిల్ లవ్స్ us. ఈ విషయము మనకు ఆ కనువిప్పు కలిగించాలి. బలహీనతలు ఉంటాయి. నేటి దినాన మనం గమనించినట్లయితే ఆ భార్యల యొక్క వీక్నెస్, బలహీనతలు బ్లాక్మెయిలింగ్ మెథడ్లో వారి మీద జులుం విప్పడానికి భర్తలు వాడుకుంటా ఉన్నారు. యు హ్యావ్ టు లవ్ బియాండ్ దేర్ వీక్నెసెస్. వారి యొక్క బలహీనతలను అధిగమించి వారిని ప్రేమించాలి అనేటటువంటి మాట. ప్యూరిఫైయింగ్ లవ్ అనేటటువంటి మాట. వారిలో బలహీనతలు ఉంటాయి, లేదా వారిలో ఆ ప్రతి విధమైనటువంటి ముడత, కలంకము అట్టిది మరి ఏదైనా కూడా అవన్నీ కూడా దేవుడు పక్కన పెట్టేసి సంఘముగా నిన్ను నన్ను ప్రేమించలేదా? ఆలోచించాలి. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు
ఎందుకు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని అన్నప్పుడు అక్కడ మీలో పాపము లేనటువంటి వాడు మొదటగా ఆమె మీద రాయి వేయమని ఎవరైనా వేశారా అండి? ఎవ్వరూ వేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆమెను అక్కడ పవిత్రపరచటానికి, నేను కూడా వేయను, ఇకను పాపము చేయకు. దట్ ఈస్ ప్యూరిఫైయింగ్ లవ్. భర్తలు ఈనాడు వారి యొక్క భార్యలను వారి బలహీనతలో ఇక్కడ మనకు ఏమంటారు, ఒక ఆయుధం అని కాకుండా అది అధిగమించి వారి యొక్క బలహీనతలను, ఇంకా వారి యొక్క ఇతరత్రమైనటువంటి లోటుపాట్లను అధిగమించి వారిని ప్రేమించబద్దులై ఉంటా ఉన్నారు. మూడవదిగా మనం గమనించినట్లయితే కేరింగ్ లవ్, పట్టించుకునేటటువంటి ప్రేమ, బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ. 28వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అటువలనే పురుషులు కూడా సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు గానే ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సంఘము క్రీస్తుతో అక్కడ ఒక కంపారిజన్ వేను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నేటి దినాన పురుషులు మినిమం ఇంట్లో కావలసినటువంటి వస్తువులను కూడా తేనటువంటి స్థితిలో కుటుంబాన్ని పోషించేటటువంటి క్రమం ఉంటుందంటే ఎంత విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి తమ సొంత శరీరమును వలె అంటాడు. ఏ మనుష్యుడు కూడా వారి యొక్క సొంత శరీరములను ప్రేమించి, అంటే మనకి దెబ్బ తగిలితే ఎంత నొప్పి వస్తుందో ఆ విధముగా వారి యొక్క భార్యలను ప్రేమించాలి అని అంటాడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. తన యొక్క సొంత శరీరమును ఏ విధముగా సుఖపెట్టుకుంటా ఉంటాడు, తనకుంటున్నటువంటి లోటుపాట్లు ఏమిటో, తనకు అవసరతలు ఏమిటో అవన్నీ కూడా తెలియదా? అట్లాగే తన యొక్క భార్య విషయంలో కూడా ఆ విధంగా, అంటే వారు ఇరువురు ఏక శరీరం. ఇది మర్మం అని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? సో దట్ హీ షుడ్ ఎగ్జిబిట్ దట్ కేరింగ్ లవ్ టువర్డ్స్ హిజ్ వైఫ్. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. దేవుడు సంఘాన్ని పోషిస్తలేడా? ఆలోచించండి. ఒకరు వెళ్ళిపోతే సంఘము, నేను లేకపోతే సంఘము లేదనేటటువంటి, ఎవరి ద్వారానైనా, ఈవెన్ నేను లేకపోయినా కూడా అనేటటువంటి ఆ మాట గుర్తించాలి. దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరచుకొని ఆ సమయంలో ఆ కాలంలో తన సంఘాన్ని, ఆ పరిచర్యను ముందుకు కొనసాగిస్తాడు. పోషించడం లేదా దేవుడు సంఘాన్ని? అట్లాగే భర్త యొక్క ఆవశ్యకత, ఆ కేరింగ్ లవ్, సంరక్షించి పోషించేటటువంటి బాధ్యత. ఇక్కడ కేవలము ఒక మనిషిగా భార్యను చూడడం కాదు, ఆలోచించాలి. నేటి దినాన భర్తలు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం, ఆ వంటగదిలో నుండి మొదలుకొని బయట ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా భార్యలకు సహకారులుగా ఉంటారు. అది నా పని కాదు అనేటటువంటి విషయం కాదు, అది నేను చేయాల్సినటువంటి పని కాదు అనేటటువంటి విషయం కాదు. సహకారులుగా ఇందులో నాకు అత్యంత రోల్ మోడల్గా ఎవరైనా ఉన్నారంటే మా తండ్రి గారే. ఆయన జరిగించినటువంటి ఆ ప్రేమ, అంటే ఈ భార్యాభర్తల వ్యవస్థలో ఆయన ఏ పని కూడా చేయడానికి వెనకాడేటటువంటి వాడు. నాలుగవదిగా విడదీయరానటువంటి ప్రేమతో ప్రేమించాలి. 31వ వచనం అంటాడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. అందుకనే అక్కడ మనం చెప్పబడుతున్న వివాహ ప్రమాణాల్లో అందుకు దేవుడు పరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు. ఆలోచించాలి. నేటి దినాన విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ గెట్టింగ్ డైవర్స్డ్. ఈరోజు వివాహమై 3వ రోజుకే ఆ విడాకులకు అప్లై చేసినటువంటి అనేక వివాహాలు ఉంటున్నాయి. ఎందుకు?
ఈ విషయాన్ని విడదీయరానటువంటి బంధము దేవుడు తన సాటి అయినటువంటి సహాయముగా నిర్మించాడనేటటువంటి ఆ మాటను వారు మరిచిపోతా ఉన్నారు, వదిలివేస్తూ ఉన్నారు. ఈ విషయాలను ఇక్కడ మనం గుర్తించాలి. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఈ విషయాన్ని దే ఆర్ టు క్లీవ్ టు వన్ అనదర్, ద టూ షల్ బికమ్ వన్ ఫ్లెష్ అంటా ఉన్నాడు. కాబట్టి భర్త తన భార్యలో ఏవైనా తప్పులు లేకపోతే వైఫల్యాలు చూచినప్పుడు అవి బలహీనతలు లేకపోతే అవి ఆయుధాలుగా కాకుండా దాన్ని అధిగమించి ఒక్క శరీరముగా, ఏక శరీరముగా ప్రేమించాలంటున్నాడు. అంతిమంగా 5వ విషయము, ఈ ప్రేమకు ఉంటున్నటువంటి ఆ మోటివ్, ప్రేరణ ఏమిటి అనంటే క్రీస్తు ప్రేమించినటువంటి విధముగా అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం చూడగలం. 32, 33 ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇదండి దేవుడు నిర్ణయిస్తున్నటువంటి ఆ భార్యాభర్తల యొక్క పాత్రలలో భర్త భార్యను ప్రేమించడం గురించి ఏ విధముగా ఇట్ ఈస్ అ మిస్టరీ అంటా ఉన్నాడు. దేవుడు ఎట్లా ఇంత లోపమున్నా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎట్లా ఇన్ని తప్పులు ఇన్ని వైఫల్యాలు నేను చేస్తూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే ఆ విధముగా భర్త కూడా తన యొక్క భార్యను ప్రేమింపబద్ధుడై ఉంటా ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి 5 విషయాల్లో మనము స్పష్టంగా గ్రహించి వారమై ఉంటాం. త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా 2వ విషయాన్ని మనం గ్రహించినట్లయితే పరిశుద్ధపరిచేటటువంటి ప్రేమ, పట్టించుకునేటటువంటి ప్రేమ కలిగి ఉండాలి, విడదీయరానటువంటి ప్రేమ కలిగి ఉండాలి, ప్రేరణ కలిగించేటటువంటి విషయం. దేవుడు సంఘమును ఏ విధంగా ప్రేమిస్తుంది? భర్తలారా, పురుషులారా, నేటి దినాన ఈ నీ బాధ్యతను నీవు గ్రహిస్తా ఉన్నావా? ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు మేము గ్రహించాల్సినటువంటి సత్యమును మా ఎదుట పెట్టుచున్నారు. ఇట్టి విషయాలను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి, అయా ప్రాముఖ్యంగా భర్తలముగా మా యొక్క పాత్ర ఏమై ఉంటుంది ప్రేమించడానికి స్పష్టంగా తెలియజేస్తాం. ఇట్టి విషయాల్లో తండ్రి దేవ ఆలోచించి తిరిగి మా యొక్క పాత్రను మేము పరీక్షించుకొని ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.